విజయవాడలో కనకదుర్గమ్మ ఒక భక్తుడు పులిహోర పెడితే తిన్నాది అని మీకు తెలుసా? ఆ గుడిలో పూజారికి ఒక 11 సంవత్సరాల దత్తాత్రేయుడు అనే కుమారుడు ఉన్నాడు. ఒకరోజు పూజారికి పని ఉండి తన కుమారుడికి పులిహోర ప్రసాదం అప్పచెప్పి అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి నువ్వు వేద పాఠశాలకి వెళ్ళు అని చెప్పేసి వెళ్ళాడు. ఆ బాలుడు అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టి అమ్మా తిను, త్వరగా తింటే నేను పాఠశాలకు వెళతాను. నువ్వు తినకపోతే నాన్నగారు వచ్చి నన్ను తిడతారు. నువ్వు త్వరగా వచ్చి తినేసి వెళ్ళమ్మా అని అమ్మవారిని పిలుస్తాడు. ఆ చిన్న బాలుడు భక్తికి ఆ కనకదుర్గమ్మ అమ్మవారు మురిసిపోయింది. నిజంగానే అమ్మవారు స్వయంగా వచ్చి ఆ పులిహోర ప్రసాదాన్ని తింటూ చాలా బాగుందిరా దత్తాత్రేయ ఈ పులిహోర అని చెప్పి మొత్తం ప్రసాదాన్ని అమ్మవారు తినేశారు. అమ్మవారికి మధ్యలో ఎక్కిళ్ళు వస్తే నీళ్లు కూడా తాగించాడు. మొత్తం ప్రసాదాన్ని అమ్మవారు తినేసి మళ్ళీ విగ్రహ రూపంలోకి వెళ్ళిపోయింది. తండ్రి తిరిగి వచ్చి ప్రసాదం అడగగా అమ్మవారు వచ్చి మొత్తం పులిహోర తినేశారు నాన్న అని చెప్తాడు. అమ్మవారు రావడం ఏంటి, ప్రసాదం తినడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నిజం చెప్పు, పులిహోర ఏం చేశావో అని ఆ బాలుని కొడుతున్నాడు. ఆ బాలుడు ఏడుస్తూ అమ్మా చెప్పమ్మా, నువ్వే తిన్నావు కదా, నువ్వే వచ్చి చెప్పు అని అమ్మవారిని బ్రతిమలాడుతాడు. అమ్మవారు అప్పుడు వెంటనే పెద్ద స్వరంతో ఏరా దత్తాత్రేయ, కడుపు నిండా కమ్మని పులిహోర పెట్టి చెయ్య కడగడం మర్చిపోయావా అని అడుగుతుంది. అప్పుడు ఆ పూజారి నిజం తెలుసుకొని క్షమించమని అమ్మవారిని వేడుకుంటాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి.